నమస్తే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చాలా ఫలవంతంగా ముగిసింది. మంగళవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లగా బుధవారం సాయంత్రానికి పూర్తయింది. మంగళవారం రాత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం సీఎం అధికారిక నివాసం జన్పద్ లో పూజలు చేయించారు. అనంతరం చంద్రబాబు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఈ పర్యటనలో చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్రం సహాయం కోరటంతో పాటు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్న పక్క రాష్ట్రంతో ఉన్న సమస్యలను కేంద్రం సత్వరం పరిష్కరించాలని కోరారు. పోలవరం నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణానికి గతంలో తాము రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చును కూడా కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విభజన చట్టంలోనూ పలు పెండింగ్ అంశాలను కూడా సత్వరమే పరిష్కరించాలని, విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖదేనని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్లుగా తెలిసింది. విభజన అంశాలతో పాటు అమిత్ షాతో ఇతర రాజకీయ అంశాలపైన చర్చించారు. దాదాపు గంట పాటు అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత అనంతరం సోషల్ మీడియాలో అమిత్ షాతో భేటీకి సంబంధించిన విషయాలను చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో అదుపు తప్పిన అప్పుల గురించి, గత కొన్ని వారాలుగా తాను విడుదల చేసిన 4 శ్వేతపత్రాల గురించి కూడా అమిత్ షాతో చర్చించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ అసమర్థత, నిర్వహణ లోపం, అవినీతి వల్ల ఏపీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. ఆ నష్టాలు తీర్చాలంటే పునరుద్ధరణ ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరారు. అందులో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈ విషయాన్ని మరోసారి వారికి గుర్తు చేసినట్లు సమాచారం. అందుకే 2 వారాల వ్యవధిలోనే 2 సార్లు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించేందుకు చంద్రబాబు ఇంతలా శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుకు అమిత్ షా కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం.